అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం, నిర్గమాకాండం, లేవీకాండం ఈ 3 పుస్తకాలు చదువుకున్నాం. ఇందులో ఆదాము, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇజ్రాయేలీల్ని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశం వైపుకు దేవుడు నడిపిస్తున్నాడు అనే విషయాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు ఇజ్రాయేలీల్ని వాగ్దాన దేశం వైపుకి ఎలా నడిపించాడు అనేది ఈ సంఖ్యాకాండం పుస్తకంలో మనం చదువుకుంటూ వెళ్దాం. వారు ఐగుప్తు దేశము నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇప్పటికి ఎంత సమయం అయింది? 2వ సంవత్సరము 2వ నెల, అంటే 1 సంవత్సరం అంతా గడిచిపోయింది. ఈ సంవత్సరంలో 3 నెలలు వాళ్ళు ఐగుప్తు దేశం నుండి సీనాయి కొండ దగ్గరకు వచ్చారు అని, సీనాయి కొండ దగ్గర సుమారుగా 1 సంవత్సరం ఉండి దేవుడి దగ్గర ఆజ్ఞలు తీసుకోవడం, ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడం, ఇదంతా కూడా జరిగింది అని, లేవీకాండం మొత్తాన్ని 1 నెల రోజులు, 1 నెల రోజుల్లో దేవుడు లేవీకాండంలో ఎన్ని ఆజ్ఞలైతే బలుల గురించి, యాజకుల గురించి, రక్తం గురించి, నైతిక విలువల గురించి, పండగల గురించి దేవుడు ఎన్ని ఆజ్ఞలైతే ఇచ్చాడో అవన్నీ కూడా 1 నెల రోజులు పొందుకున్నారు ఆ లేవీకాండంలో. ఇప్పుడు వీళ్ళు మరలా ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఆ సీనాయి కొండ దగ్గర 1 సంవత్సరం దాకా ఆగారు కదా సుమారుగా. అక్కడి నుండి ప్రయాణం వాగ్దాన దేశం వైపుకి ఇజ్రాయేలీలు ఎలా సాగిస్తున్నారు అనేది ఈ సంఖ్యాకాండం పుస్తకంలో మనం చదువుకుంటాం. 1 సంవత్సరం అంతా అయిపోయింది. 2వ సంవత్సరం 2వ నెల 1వ తేదీన వీళ్ళు బయలుదేరే ముందు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ప్రత్యక్ష గుడారంలో నుండి, సీనాయి కొండ మీద నుండి కాదు. ఇంతకుముందు దేవుడు మోషేతో సీనాయి కొండ మీద నుండి మాట్లాడేవాడు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అయిపోయింది కదా. ప్రత్యక్ష గుడారం దగ్గర వీళ్ళు పరిశుద్ధులుగా ఎలా ఉండాలి అనేది కూడా అయిపోయింది కదా. లేవీకాండం స్టార్ట్ అవ్వకముందు అయితే మోషే ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే దేవుడు పవిత్రత గురించిన ఆచారాలు ఇంకా చెప్పలేదు కాబట్టి. లేవీకాండంలో దేవుడు పవిత్రత గురించి ఆచారాలు చెప్పాడు. లేవీకాండం చివరికి వచ్చేసరికి మోషే, అహరోను, యాజకులు వీళ్ళందరూ కూడా ఆ ఆచారాలు పాటించారని కూడా మనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం లోపల నుండే దేవుడు మాట్లాడుతున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. ఇజ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబమును బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజం యొక్క సంఖ్య రాయించుము. ఇప్పుడు వీళ్ళు బయలుదేరుతున్నారు కాబట్టి, ప్రత్యేకంగా జర్నీ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి, జర్నీ స్టార్ట్ అయ్యే ముందు ఎంతమంది బయలుదేరుతున్నారో జనాభా సంఖ్య లెక్క వేయించు అని చెప్తున్నాడు. ఈ మాటను బట్టి ఈ పుస్తకంలో ఎక్కువగా ఇజ్రాయేలీలు ఎంతమంది బయలుదేరారు, వెళ్ళేసరికి ఎంతమంది మిగిలారు అనే సంఖ్య గురించి మనం ఎక్కువగా మాట్లాడుకుంటాం కాబట్టి ఈ పుస్తకానికి సంఖ్యాకాండం అనే పేరు కూడా వచ్చింది. దానివల్లే లెక్కేయమని చెప్తున్నాడు దేవుడు. మోషే అలాగే లెక్కేస్తాడు. ఇజ్రాయేలీల్లో సైన్యముగా వెళ్ళువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మొట్టమొదటిగా ఎవరైతే ముందెళ్లాలో సేన, ఒక రకంగా చెప్పాలంటే యుద్ధ సైన్యంలాగా, యుద్ధ సైనికుల్లాగా ముందు వాళ్ళని లెక్కించండి అని చెప్తున్నాడు. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. గోత్రానికి సంబంధించి ముఖ్యులు, ఆ గోత్ర పెద్దలు కూడా ఉండాలి. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవనగా, రూబేను గోత్రములో షాదేయురు కుమారుడైన ఏలీసూరు, షిమ్యోను గోత్రములో సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు, యూదా గోత్రములో అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను, ఇస్సాకారు గోత్రములో సూయిరు కుమారుడైన నెతనేలు, జబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఎలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామా, మనష్షే గోత్రములో పెదాసూరు కుమారుడైన గమలియేలు, బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను, దాను గోత్రములో అమీషద్దాయి కుమారుడైన అహియెజెరు, ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగీయేలు, గాదు గోత్రములో దెయీవేలు కుమారుడైన ఎలియాసాపు, నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. ఒక్కో గోత్రానికి ఒక ముఖ్యమైన మనిషి, అంటే ఇజ్రాయేల్ పెద్దలు అని చెప్పుకోవచ్చు. వాళ్ళని దేవుడు మోషే అహరోనులతో పాటు కూడా ఉండి లెక్కేయమంటున్నాడు. అంటే తర్వాత ఇబ్బందులు, గొడవలు రాకుండా అందరి ముందు లెక్కేస్తున్నాము, చాలా ఫెయిర్గా తారతమ్యాలు లేకుండా లెక్కేస్తున్నాము అనటం కోసం ఇజ్రాయేల్లో పెద్దలను దగ్గర పెట్టుకొని చేయమని చెప్తున్నాడు. వీరు సమాజములో పేరు పొందిన వారు, వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇజ్రాయేళ్ల కుటుంబములకు పెద్దలు. అంటే వీళ్ళు చెబితే మిగతా గోత్రం వాళ్ళందరూ కూడా వింటారు అన్నట్టుగా.
పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోన్లు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చొను. దేవుడు చెప్పినట్టుగా యాజిటీస్గా దేవుడు ప్రతి పేరుతో సహా చెప్పాడు కదా, గొడవలు లేకుండా వాళ్ళందరినీ కూడా సమాజంగా కూర్చి ఇప్పుడు లెక్కేస్తున్నారు మోషే అహరోన్లు. 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను తమ తమ పితరుల కుటుంబములను తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. లెక్క పెడతాం స్టార్ట్ చేశారు. 20 ఏండ్లు పైన గలవాళ్ళు, 20 ఏళ్ళు పైన ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సైన్యం కోసం సైనికులుగా లెక్కేయడం మొదలుపెట్టారు. ఇజ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. ఈ వంశావళిని కూడా కొత్త నిబంధనలో మనకు అవసరం లేదండి, కానీ పాత నిబంధనలో ఇజ్రాయేల్కి ఇవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వాళ్ళ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు కాబట్టి. దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియో చివరిలో చెప్తాను. తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబముల్లో 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరి సంఖ్యను తెలియజెప్పుమనగా రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. 46,000 మంది సుమారుగా రూబేను గోత్రం. షిమ్యోను పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగిన సేనగా వెళ్ళు వాళ్ళందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పుమనగా షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 59,300 మంది అయిరి. షిమ్యోను గోత్రం కూడా అయిపోయింది. గాదు పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా గాదు గోత్రములో లెక్కింపబడిన వారు 45,650 మంది అయిరి. గాదు గోత్రం కూడా అయిపోయింది. యోధా పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా యూదా గోత్రంలో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. అందరికన్నా పెద్ద గోత్రం యోధా గోత్రంగా ఉంది ప్రస్తుతానికి. 74,600 మంది సైనికులు ఈ యోధా గోత్రం నుండి వచ్చారు. ప్రతి గోత్రం నుండి కూడా ఎంతెంత మంది సైనికులు వస్తున్నారు, 20 ఏళ్ళ కన్నా ఎక్కువ ఉన్నవాళ్ళు అనేది చెప్తున్నాడు ఇక్కడ. ఇశ్శాకారు పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా ఇశ్శాకారు గోత్రంలో లెక్కింపబడిన వారు 54,400 మంది అయిరి. జబూలూను పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా జబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు 57,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా యోసేపు నుండి 2 గోత్రాలు వచ్చాయి కదా. మొదటిది ఎఫ్రాయిము పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. యోసేపు గోత్రంలో ఎఫ్రాయిం గోత్రం అది. నెక్స్ట్ మనష్షే పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా బెన్యామీను గోత్రంలో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా దాను గోత్రంలో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా ఆషేరు గోత్రంలో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి తమ తమ వంశముల్లో తమ తమ పితరుల కుటుంబములో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వాళ్ళందరి సంఖ్యను తెలియజెప్పుమనగా నఫ్తాలి గోత్రంలో లెక్కింపబడిన వారు 53,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించిన వారు. అట్లు ఇజ్రాయేల్లో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలు వెళ్ళిన ఇజ్రాయేల్ అందరూ లెక్కింపబడి
6,03,550 మంది అయిరి. ఇది గుర్తుపెట్టుకోవాలండి మనం. 6,03,550 మంది, ఇంతమందిని లెక్కేశారు. వీళ్ళు చివరి వరకు వెళ్ళారా లేదా, వాగ్దాన దేశానికి ప్రవేశించారా లేదా, చివరి వరకు వాళ్ళ విశ్వాసంలో నిలబడ్డారా లేదా, ఈ 6 లక్షల మంది చివరి వరకు వాళ్ళ విశ్వాసంలో నిలబడ్డారా లేదా అనేది చదువుకోవడమే ఈ సంఖ్యాకాండం పుస్తకం మొత్తం. ఈ సంఖ్యాకాండం పుస్తకం మనకి ఏం నేర్పించాలంటే, మనం ప్రతిరోజు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటాం, విశ్వాసంలో అనేక సార్లు పడిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కదా, మనం దేవుడి దగ్గరికి వచ్చాం కదా, చివరి వరకు, అంతము వరకు, మరణం వరకు మనం అదే విశ్వాసంలో నిలబడతామా లేదా మధ్యలోనే మనం విశ్వాసం నుండి తొలగిపోతామా? ఇక్కడ 6 లక్షల మంది లెక్కింపబడ్డారు. ఎంతమంది వాగ్దాన దేశానికి వెళ్ళారు, ఎంతమంది చివరి వరకు నిలబడ్డారు అనేది మనం చూడాలి. దేవుడు ఏ ఏ విషయాల్లో పరీక్ష పెడతాడు, ఏ ఏ విషయాల్లో మనం నిలబడాలి, ఎలా మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి అనేది మనం ఈ ఇజ్రాయెల్ లెక్కను చూసి నేర్చుకోవాలి. మనం కూడా చివరి వరకు ఎలా నిలబడాలో ఈ పుస్తకం ద్వారా నేర్చుకోవాలి. మొదటిసారిగా దేవుడు లెక్కేస్తున్నాడు. ఎందుకు లెక్కేస్తున్నాడు అంటే, వీళ్ళు చివరి వరకు నిలబడతారా లేదా అనేది మనకి తెలియజేయడానికి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అందరిని లెక్కేశారు, 12 గోత్రాల వాళ్ళని, వాళ్ళు 6 లక్షలు అయ్యారు సుమారుగా. వీళ్ళలో లేవి గోత్రం లేదు, గమనించండి. ఎందుకో కూడా కింద చెప్తున్నారు చూడండి. అయితే లేవీయులు తమ తమ పితరుల గోత్రము చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చి ఉండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు. లెక్కింపకూడదంటే అసలు లెక్కయొద్దని కాదండి, వాళ్ళ లెక్కని మిగతా 12 గోత్రాల ఇజ్రాయేలీల్లో కలపొద్దు అని. ఈ లేవీల యొక్క లెక్క అనేది ఈ 6 లక్షల సైనికుల లెక్కలో లేదు. లేవీల లెక్కని వాళ్ళలో కలపకూడదు అని చెప్తున్నాడు. లేవీల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు, అంటే ఇజ్రాయేలీల్ని లేవీల్ని కౌంట్ కలపకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నింటి మీదను దానిలో చేరిన వాటన్నింటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారే యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీలే దాన్ని విప్పవలెను, మందిరము దిగునప్పుడు లేవీలే దాన్ని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇజ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన తన పాలెములో తన ధ్వజమునొద్ద దిగవలెను. ధ్వజము అనగానే ఒక రకంగా వాళ్ళ గోత్రానికి ఇచ్చిన ఒక జెండా లేదా ఒక గుర్తు అనుకోండి. ఇజ్రాయెల్లో మిగతా అందరినీ లెక్కేసి లేవీల్ని ఎందుకు వదిలేశాడంటే, దేవుడు లేవీయులు యాజక సేవ చేయాలి, అంటే దేవుడి పరిచర్యకు ప్రత్యేకింపబడిన వారు. మిగతా ప్రజలకి దేవుడికి మధ్యవర్తులుగా ఈ లేవీలు ఉంటారు కాబట్టి వాళ్ళని మిగతా వాళ్ళతో కలవనీయకుండా దేవుడు సెపరేట్ చేశాడు. ఇక్కడ లేవీల్ని ఎందుకు సెపరేట్ చేశాడని కూడా మనం ముందు అధ్యాయంలో మాట్లాడుకున్నాం. మీకు గుర్తుందా? మొదట్లో ఇజ్రాయేళ్లు బంగారపు దూడం చేసుకున్నప్పుడు లేవీ గోత్రం వాళ్ళు మాత్రం మోషే వైపు, దేవుడి వైపు నిలబడ్డారు. ఎవరైతే ఆ టైంలో విగ్రహారాధన మాత్రమే చేస్తాము, దేవుణ్ణి పూజించము అన్నారో వాళ్ళందరినీ కూడా చంపేశారని కూడా మనం చదువుకున్నాం. లేవీలు దేవుడి వైపు ఆ బంగారు దూడ సందర్భంలో నిలబడ్డారు కాబట్టి దేవుడి పని చేయడానికి ఈ లేవీలు అర్హులు అన్నట్టుగా దేవుడు ఈ లేవీల్ని సెపరేట్ చేశాడు. మిగతా వాళ్ళ లెక్కలో ఈ లేవీల లెక్కనే కలపలేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ఇజ్రాయెల్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ ప్రత్యక్ష గుడారం మొత్తాన్ని ఒప్పదీసి తీసుకెళ్ళాలి. మళ్ళీ ఎక్కడైతే ఆగుతారో ఆ ప్రత్యక్ష గుడారాన్ని అక్కడ వేయాలి. దేవుడు చెప్తాడు ఎక్కడ కదలాలి, ఎక్కడ ఆగాలి, ఏంటి అవన్నీ కూడా. ఆ ప్రత్యక్ష గుడారం మీదకే మేఘం దిగడం, మేఘం వెళ్ళటం, దీని ద్వారా అని ముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. దాన్ని తీయడం, మరలా దాన్ని పెట్టడం, ప్రత్యక్ష గుడారాన్ని ఒప్పదీయడం, మరలా పెట్టడం అనేది కేవలం లేవీలు మాత్రమే చేయాలి. లేవీలు కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా చేస్తే వాళ్ళు మరణానికి గురవుతారని కూడా దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. నెక్స్ట్, ఇజ్రాయేలీల సమాజము మీద కోపము రాకుండానట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. ఆ సాక్ష్యపు గుడారానికి చుట్టూ లేవీలు ఉండాలి. ఆ చుట్టూ మిగతా ఇజ్రాయెల్లో 12 గోత్రాలు ఉండొచ్చు. ఈ ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ఈ లేవీలు ఎందుకు ఉండాలి అంటే, మిగతా ప్రజలకి దేవుడి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు అన్నట్టుగా, ప్రార్థన చేసేవాళ్ళు ఒక రకంగా ఈ కాలం చర్చితో వాళ్ళని కంపేర్ చేయాలి అంటే, సేవకులు, బోధకులు, సువార్థికులు విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తే దేవుడు వీళ్ళ
వీళ్ళ ప్రార్థన బట్టి సంఘస్థుల్ని కాపాడతాడు అన్నట్టుగా. మోషే ప్రార్థన బట్టి ఇజ్రాయెల్ అందరినీ కూడా దేవుడు కాపాడాడు కదా, అలాగా వీళ్ళను చూసి మిగతా వాళ్ళ మీదకి దేవుడి ఉగ్రత రాకుండా ఉండాలి అనే దానికి గుర్తుగా ఈ సాక్ష్యపు మందసానికి, ప్రత్యక్ష గుడారానికి చుట్టూ, దాని చుట్టూ కూడా ఈ లేవీలే ఉండాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో మనకి సంఘానికి సంబంధించిన విలువలు నేర్పించడానికి అనేదే మీరు గుర్తుపెట్టుకోండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ తప్పకుండా ఇజ్రాయేలు చేసిరి, అలాగే లెక్కేశారు, అలాగే దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేసుకుంటా వస్తున్నారు అని దాని అర్థం. మొదటి అధ్యాయంలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. సంఖ్యాకాండము 2వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోన్లకు ఈలాగు సెలవిచ్చాను, ఇజ్రాయేల్ అందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కెములను పట్టుకొని, టెక్కెములు అనగానే జెండాలు అనుకోండి ఒక రకంగా చెప్పాలి అంటే ఇజ్రాయేల్ గోత్రాలకి గుర్తులు, వాటికి సంబంధించిన చిహ్నాలు, ఆ టెక్కెములు పట్టుకొని తమ తమ ధ్వజమునొద్ద దిగవలెను. ఎవరికి ఏ ప్లేస్ కేటాయించబడిద్దో అక్కడ ఉండాలి. వాళ్ళు ప్రత్యక్ష గుడారమునకు ఎదురుగా దాని చుట్టూ దిగవలెను. 12 గోత్రాలన్నీ ఆ ప్రత్యక్ష గుడారం చుట్టూ ఉండేలాగా దేవుడు చెప్తాడనమాట. ఎలాగో కింద చెప్తాడు, మనం చూసుకుంటే వెళ్దాం. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదా పాళెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. ఆ ప్రత్యక్ష గుడారానికి తూర్పు దిక్కున యూదా వాళ్ళు ఉండాలి. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రీకులు దిగవలెను. ఆ యోధా గోత్రం వాళ్ళ పక్కన ఇస్సాకారు గోత్రం వాళ్ళు. సూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన మూల పురుషులు 54,400 మంది. అతని సమీపమున జబూలూను గోత్రీకులు ఉండవలెను. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలి, ఆ ప్రత్యక్ష గుడారానికి చుట్టూ ఎవరి పక్కన ఎవరెవరు ఉండాలి అనేది దేవుడు చెప్పుకుంటా వస్తున్నాడు. హేలోను కుమారుడైన ఎలియాబు జబూలూనీలకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 57,400 మంది. యూదా పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. అందరికన్నా ముందు యూదా గోత్రం వాళ్ళు నడవాలి, వాళ్ళ వెనకాల వీళ్ళందరూ కూడా నడవాలి అని చెప్తున్నాడు. రూబేను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయారు కుమారుడైన ఎలీసూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారందరూ 46,500 మంది. అతని సమీపమున షిమ్యోను గోత్రీకులు ఉండవలెను. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రము వారు ఉండవలెను. రఘుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,650 మంది. రూబేను పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 151,450 మంది. వారు 2వ తెగలో సాగి నడవలెను. ఇవన్నీ కూడా నేను చివరిలో చెప్తా, ఎవరెవరు ఎందుకు అలా చేయాలని చెప్పాడు దేవుడు. ప్రత్యక్షపు గుడారము లేవీల పాళెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడు తన వరుసలో సాగి నడవవలెను. ప్రత్యక్ష గుడారాన్ని తీసిన తర్వాత లేవీలు దాన్ని పట్టుకొని లేవీలు మధ్యలో ఉండి నడుస్తూ ఉంటారు. వాళ్ళ చుట్టూ మిగతా 12 గోత్రాల మంది ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఉంటారు. ఇట్లాగే నడుచుకుంటా వెళ్ళాలి. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇదే పద్ధతిలో వెళ్ళాలి. దేవుడు ఏ దిక్కులో ఎవరిని ఉండమన్నాడో ఆ దిక్కులోనే వాళ్ళు ఉండి నడవాలి. అంటే దేనికైనా కానీ ఒక క్రమం ఉండాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. కొత్త నిబంధనలో అయినా సంఘానికి ఒక క్రమం ఉండాలి. ఎవరి తర్వాత ఎవరు మాట్లాడతారు, ఏం జరుగుద్ది, ఒక క్రమం ఉండాలి. అల్లరితో ఎలా పడితే అలా ఉండకూడదు. ప్రతిదానికి కూడా ఒక క్రమం ఉంటే దేవుడి లక్షణాలు అందులో గ్రహించడానికి ఈజీగా ఉంటుంది. ఏదో చిందరవందరగా కాకుండా క్రమం వల్ల దేవుడి లక్షణాలను గ్రహించగలుగుతారు. శుభ్రత వల్ల దేవుడి లక్షణాలను గ్రహించగలుగుతారు. పైన లేవికాండంలో మనం శుభ్రత గురించి ఎన్ని మాట్లాడుకున్నాం, అవన్నీ కూడా దేవుడి లక్షణాలను వాళ్ళు ఎప్పటికప్పుడు గుర్తు తెచ్చుకోవడానికి. ఇక్కడ కూడా ఒక క్రమంగా ఇలాగే నడవాలి, ఇలాగే వెళ్ళాలని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే ఆ క్రమంలో దేవుడి లక్షణాలు, దేవుడి యొక్క ఉద్దేశాలు జనాలు గుర్తించాలి, ఎప్పటికప్పుడు వాటిని మర్చిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో కొత్త నిబంధనలో ఉన్న ఈ రోజు సంఘానికి కూడా ఒక క్రమం అనేది ఉండాలి. ఎలా పడితే అలా ఉంటే, విశ్వాసులు ఎలా పడితే అలా ఉంటే, పాస్టర్ గారు ఎలా పడితే అలా ఉంటే అక్కడుండే విశ్వాసులు దేవుడి లక్షణాలను గుర్తించలేరు, చిందరవందరగా ఉంటారు, అల్లరితో కూడిన ఆటపాటల్లాగా అయిపోతారు అనేది మనం గమనించాలి.
నెక్స్ట్ 18వ వచనం, ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాళెము ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారితో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రము ఉండవలెను. పెదాసూరు కుమారుడైన గమలీయేలు మనష్షే కుమారులో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రము ఉండవలెను. గిద్యోని కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాళెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 180,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవలెను. ఏ గోత్రం వాళ్ళు ఎక్కడెక్కడ నడవాలి, ఎలా ఉండాలనేది దేవుడు చెప్పుకుంటూ వస్తున్నాడు. దాను పాళెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమీషద్దాయి కుమారుడైన అహీయజరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు ఉండవలెను. ఒక్రాను కుమారుడైన పగీయేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులు ఉండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 73,400 మంది. దానుపాళెములో లెక్కింపబడిన వారందరూ 157,200 మంది. వారు తమ తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవలెను. ఏ గోత్రం వాళ్ళు ఎలా నడవాలనేది అంతా చెప్పుకుంటూ వచ్చాడు. వీరు ఇజ్రాయేలీల్లో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాళెముల్లో లెక్కింపబడిన వారందరూ 6,03,550 మంది. సుమారుగా 6 లక్షలు. వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలు బయలుదేరుతున్నారు. ఆ ప్రత్యక్ష గుడారాన్ని మధ్యలో పెట్టుకుని దాని చుట్టూ ఏ గోత్రం వాళ్ళు ఎలా ఉండాలో అలా వెళ్తూ మధ్యలో లేవీల్ని పెట్టుకుని బయలుదేరుతున్నారని చెప్తున్నాడు. అంటే మనం ఎలా వెళ్తున్నాము, ఎలా ప్రయాణిస్తున్నాము అనే క్రమం అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం వెళ్ళిపోవడం, దేవుడు వాగ్దాన దేశానికి మాత్రం వాళ్ళని పంపించాలనుకుంటే ఎప్పుడో పంపించేవాడు. సంవత్సరం పాటు మధ్యలో వాళ్ళని అరణ్యం దగ్గర ఆపి వాళ్ళకి ఆజ్ఞలు ఆచారాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇజ్రాయేలీలు వాగ్దాన దేశానికి వెళ్ళటం కంటే కూడా దేవుడి ఆజ్ఞలను పాటించడం అనేది చాలా ముఖ్యం. దేవుడి యొక్క మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళటం అనేది ముఖ్యం. ఇవాళ కూడా సంఘములో ఒక క్రమం అనేది ఉండాలి. విశ్వాసులు క్రమబద్ధంగా నడుచుకోవాలి. పరలోకం వెళ్ళాలి అంటే దేవుడి మాటలను ఎంత క్రమంగా మనం పాటించాలి అనేది ఈ సంఖ్యాకాండం పుస్తకం ద్వారా మనం నేర్చుకోవాలి. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇజ్రాయేలీలో తమ్మును లెక్కించుకొనలేదు. అట్లు ఇజ్రాయేలీలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ ఉండిరి. అలా ప్రయాణం సాగించడానికి సిద్ధమయ్యారు. అందరు లెక్క అయిపోయింది. ప్రత్యక్ష గుడారానికి ఎవరెవరు ఎటువైపు ఉండాలో కూడా అయిపోయింది. ఇంకా వీళ్ళు ప్రయాణం సాగించడమే ఆలస్యం. ఇంకా ఏం చెప్తున్నాడు దేవుడు? సంఖ్యాకాండం 3వ అధ్యాయం. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. ఇప్పుడు అహరోను మోషే దగ్గరకు వచ్చాడు దేవుడు. అహరోను కుమారుల పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనువారే. అహరోనుకి 4 కుమారులు. ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను కుమారుల పేర్లు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని అర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. అహరోనికి 4 కుమారులు ఉన్నారు. 2 ఆ ప్రత్యక్ష గుడారంలో చనిపోయారని మనం చదువుకున్నాం. ఇంకా అహరోనికి 2 కుమారులే మిగిలారు, ఎలియాజరు, ఈతామారు అని అహరోను వంశావళి గురించి చెప్పాడు. నెక్స్ట్, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రీకులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలబెట్టుము. ప్రధాన యాజకుడు కదా అహరోను. ఈ అహరోను ఎదుట ఈ లేవీ గోత్రం వాళ్ళందరినీ తీసుకొచ్చి నుంచోబెట్టు అని చెప్తున్నాడు. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట
మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దాన్ని వారు కాపాడవలెను. ఈ ప్రత్యక్ష గుడారాన్ని కాపాడాల్సిన బాధ్యత దేవుడు ఎవరికి అప్పగిస్తున్నాడు? లేవీయులకు అప్పగిస్తున్నాడు. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారము యొక్క ఉపకరణములన్నింటినీ ఇజ్రాయేలీలు కాపాడవలసిన వాటన్నింటినీ వారే కాపాడవలెను. ఈ ప్రత్యక్ష గుడారం మొత్తాన్ని కూడా యాక్చువల్గా అయితే ఇజ్రాయేల్ కాపాడాలి. ఇజ్రాయేల్ కాపాడాల్సిన బాధ్యత మొత్తాన్ని దేవుడు లేవీయులకు అప్పగిస్తున్నాడు. ఈ లేవీయులు ప్రత్యక్ష గుడారాన్ని, అందులో ఉన్న ఉపకరణాలన్నింటినీ కూడా కాపాడాలి. వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే అని చెప్తున్నాడు. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇజ్రాయేలీల్లో నుండి అతని వశము చేయబడిన వారు. ప్రధాన యాజకుడి కింద యాజకులు, యాజకుల కింద లేవీయులు. వీళ్ళు దేవుడి సేవ చేయడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజక ధర్మము అనుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. అన్యుడు అనగానే ఇక్కడ ఇజ్రాయేల్ కాకుండా వేరే వాళ్ళని మాత్రమే కాదండి, వేరే గోత్రం వాళ్ళైనా లేవీయులు కాకుండా ఆ ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన వాటిని వేరే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు మరణానికి గురవుతారు అనేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్, మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ఇదిగో నేను ఇజ్రాయేలీల్లో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇజ్రాయేలీల్లో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నా వారై ఉన్నారు. అంటే ఇజ్రాయేల్లో పుట్టిన ప్రతి తొలిచూలు మగవాడు, అంటే ఫస్ట్ పుట్టిన మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బదులుగా లేవీయుల్ని నేను నా పని చేయడానికి నియమించుకుంటున్నాను అని చెప్తున్నాడు. ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇజ్రాయేలీల్లో అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారై ఉందురు, నేనే యెహోవాను. ఐగుప్తులో ప్రతి తొలిచూలు వాళ్ళనే కాపాడి నేను తీసుకొచ్చాను కదా, వాళ్ళు నా వాళ్ళు, నేనే వాళ్ళని కాపాడాను. అంటే ఇజ్రాయేల్ అందరినీ కూడా నేను కాపాడి తీసుకొచ్చానని గుర్తు చేస్తున్నాడు. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. లేవీయుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. ఇప్పుడు లేవీయులను కూడా లెక్కించమని చెప్తున్నాడు. ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారిని అందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీ కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్ని, షిమి అనునవి. కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మహలి, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమీయులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. ఈ ఇజ్రాయిలీల్లో ఒక నెల కన్నా ఎవరైతే ఎక్కువగా ఉంటారో వాళ్ళ వయసు ఉన్న వాళ్ళందరినీ కూడా దేవుడు సెపరేట్ చేశాడు. వాళ్ళు ఎంతమంది ఉన్నారో కూడా చెప్తున్నాడు. వాళ్ళ వాళ్ళ వంశాలు ఏంటో కూడా చెప్తున్నాడు. అందులో ఎవరెవరు ముఖ్యులు ఉన్నారో దాన్ని కూడా చెప్తున్నాడు. ఎందుకు లేవీల గురించి ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు? మిగతా గోత్రాల కన్నా వీళ్ళ గురించి ఎందుకు ఎక్కువ చెప్తున్నాడు అంటే వీళ్ళు దేవుడు పరిచయం చేయడానికి, యాజక సేవ చేయడానికి ఉన్నారు కాబట్టి వాళ్ళని ప్రత్యేకపరుస్తున్నాడు దేవుడు. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకకు అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములలో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవి ఏవనగా మందిరపు గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకు బలిపీఠమునకు చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. ఈ లేవీల్లోనే మళ్ళా ఏ లేవీలు ప్రత్యక్ష గుడారములో ఉన్న ఏ భాగాలను మొయ్యాలి అనేది దేవుడు ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నాడు. కొన్నిటిని కొంతమందికి గెర్షోనీలకు అప్పగించాడు. నెక్స్ట్, కహాతు వంశము ఏదనగా అమ్రామీయుల వంశము, ఇస్సారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జియేలీల వంశము. ఇవి కహాతీయుల వంశములు. ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరు లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. వీళ్ళు కహాతు వంశస్థులు. కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడైన ఎలీషా పాను. వారు మందసపు బల్ల, దీపవృక్షము వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డుతెరయు
అంతయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసిన వారు. ఈ మందసం వీటి యొక్క పని ఎవరికి అప్పగించాడు? కహాతు వంశస్థులకు అప్పగించాడు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. ఇప్పుడు అహరోను తర్వాత ప్రధాన యాజకుడు అవ్వబోయే ఎలియాజరు వీటన్నింటినీ కూడా చూసుకునే బాధ్యత కలిగిన వాడు. లేవీల్లోనే ఒక్కో వంశానికి ఒక్కో పని అప్పగిస్తున్నాడు దేవుడు. లేవి గోత్రంలో ఒక్కో వంశానికి ఒక్కో పని, ఆ ప్రత్యక్ష గుడారంలో దేన్ని ఎవరు మొయ్యాలి అనే దానికి సంబంధించి. మెరారీ వంశము ఏదనగా మహలీయుల వంశము, మూషీయుల వంశము, ఇవి మెరారీ వంశములు. వారిలో లెక్కింపబడిన వారు ఎందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల వారు మగవారందరూ 6200 మంది. మెరారీయుల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన సూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారీ కుమారులు మందిరము యొక్క పలకలను, దాని అడ్డకరలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నింటినీ, దాని సేవ కొరకైన వాటన్నింటినీ, దాని చుట్టుపక్కలున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మెలను, వాటి మేకులను, వాటి తాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి పూర్వ దిశయందు దిగవలసిన వారు. మోషే అహరోనులు, అహరోను కుమారులు. ఇజ్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. మోషే అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,300 మంది. చాలామంది బైబిల్స్లో ఇది 22,300 మంది అని ఉండొచ్చు. కొంతమంది బైబిల్లో 22,000 అని ఉండొచ్చు. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అండి. యాక్చువల్గా 22,000 లెక్క. ఇక్కడ ఎవరి బైబిల్లో అన్నా 22,300 అని ఉంటే కరెక్ట్ చేసుకోండి. 22,300 కాదు, 22,000. ఇదేంటంటే ప్రింటింగ్ మిస్టేక్ అంటారు కదా. ఇప్పుడు పాతకాలంలో అవన్నీ కూడా చేతులతో ఇంకుతో రాసేవాళ్ళు. ఎక్కడైనా ఇంకు కొంచెం వేరేదైందంటే నెంబర్ మారిపోద్ది అనమాట. ఈ నెంబర్స్కి సంబంధించి బైబిల్లో అక్కడక్కడ మనకి ప్రింటింగ్ మిస్టేక్స్ కనబడతాయి. ఇది కూడా ప్రింటింగ్ మిస్టేక్. 22,300 కాదు, 22,000. మొత్తం లేవీల యొక్క లెక్క 22,000 వచ్చింది అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చే కొత్త బైబిల్స్, ఇప్పుడు ప్రింట్ అవ్వబోయే కొత్త బైబిల్స్ అన్నింటిలో కూడా 22,000 అనే ఉంటుంది, 22,300 అనేది ఉండదు. ఈ ప్రింటింగ్ మిస్టేక్ కూడా ఒకసారి మీరు అందరూ కూడా గమనించండి. ఇది బైబిల్ తప్పు కాదండి, ప్రింటింగ్ అచ్చు తప్పు. అంతేగాని దేవుడు బైబిల్లో తప్పుగా రాయించాడు అని కాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీల్లో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలుచూలి అయిన ప్రతి మగవాన్ని లెక్కించి వాని సంఖ్యను రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇజ్రాయేల్లో తొలుచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీయులను, ఇజ్రాయేళ్ల పశువుల్లో నుండి తొలుచూలి అయిన ప్రతి దానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకొని వాళ్ళను. అంటే ఏం చెప్తున్నాడంటే, ఇజ్రాయేలీల్లో ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో తొలుచూలి అయిన ప్రతి మగపిల్ల, వాళ్ళకి బదులుగా దేవుడు లేవీల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు అన్నట్టుగా మనం ఫస్ట్ నుండి చదువుకుంటూ వస్తున్నాం కదా. ప్రతి దాంట్లో తొలుచూలు పుట్టింది అంటే మొదట పుట్టింది దేవుడిది అని. ఆ మొదట పుట్టింది దేవుడికి అంటే ఇజ్రాయేలీల 12 గోత్రాల వాళ్ళు కూడా దేవుడి పరిచర్య చేయకుండా వాళ్ళకి బదులుగా లేవీలు పనిచేయాలి. ఇప్పుడు లేవీలు పనిచేస్తున్నారంటే మిగతా 12 గోత్రాల కోసం పనిచేస్తున్నారు అనే దానికి గుర్తు అనమాట. వీళ్ళకి బదులుగా లేవీలు పనిచేయాలి, వీళ్ళ పశువులకు బదులుగా లేవీల పశువులు అర్పించాలి అని చెప్పి వాళ్ళ పశువులకు బదులుగా లేవీల పశువులు, వాళ్ళ తొలుచూలు మగపిల్లలకు బదులుగా లేవీలు, వాటిని తీసుకురండి. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇజ్రాయేలీల్లో తొలుత పుట్టిన వారందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి మగవారందరి సంఖ్య 22,273. ఎంత వచ్చిందండి లెక్క? 22,273. 22,273. ఇప్పుడు లేవీల కౌంట్ ఎంత? 22,000. లేవీలేమో 22,000 ఉన్నారు. ఇజ్రాయేలీల్లో తొలిచూలు పుట్టిన వాళ్ళేమో 22,273 మంది ఉన్నారు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలీల్లో తొలిచూలి అయిన ప్రతి మగవానికి మారుగా లేవీలను వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకొనుము. లేవీయులు నా వారయ్యుందురు, నేను యెహోవాను. ఇక లేవీలందరూ కూడా నా కోసం పనిచేయాలి, నా పని చేయాలి, వాళ్ళు నా వాళ్ళు, నేను యెహోవాను. ఇజ్రాయేలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద
తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. ముందే చెప్పుకున్నాం కదా, వీళ్ళేమో 273 మంది వచ్చారు ఇజ్రాయెల్లో తొలిచూలు పుట్టిన వాళ్ళు. లేవీల కౌంట్ ఏమో 22,000 వచ్చింది. వీళ్ళు 273 మంది ఎక్స్ట్రాగా ఉన్నారు కాబట్టి ఈ 273 మందికి బదులుగా ఎంతైతే నిర్ణయింపబడిద్దో అంత వెండి తీసుకో అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం లేవీ కాండం చివరి అధ్యాయంలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? మిగతా 22,000 మందికి బదులుగా 22,000 మంది లేవీలు దేవుడి సేవ చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఈ 273 మందికి బదులుగా దేవుడి సేవ చేయడానికి ఎవరో లేరు కాబట్టి వాళ్ళకు బదులుగా మీరు వెల చెల్లించాలి, ప్రత్యక్ష గుడారానికి వెల చెల్లించాలి అని చెప్పి ఆ 273 మందికి బదులుగా వెల చెల్లించమని దేవుడు చెప్తున్నాడు. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొని రావలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇవ్వబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారి కంటే ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1365 తులముల ధనమును ఇజ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనవలెను. ఇదిగో ఇక్కడ 22,273 ఉంది కదా, ఇజ్రాయేలీలు అందరూ కూడా వాళ్ళ తొలిచూలు పిల్లలకు బదులుగా ధనాన్ని ఇవ్వాలి. ఒక్కొక్కరికి 5 తులాలు అన్నాడు. ఇప్పుడు 22,000కి సరిపడా వెలనేమో అహరోన్ తీసుకోవాలి, ఎందుకంటే లేవీలకి పెద్ద అహరోను కాబట్టి. మిగిలిన ఆ 273 ఎవరైతే ఉంటారో ఆ ఎక్స్ట్రా వాళ్ళ బదులుగా ఇవ్వబడిన తులాలేమో మోషే తీసుకోవాలి. ఆ ఎక్కువైన వారి యొక్క తులాలేమో మోషే తీసుకోవాలి. అందరిది మిగిలిన 22,000 మంది యొక్క తులాలేమో అహరోన్ తీసుకోవాలి. మొత్తం కౌంట్ ఏమో అహరోన్ది. ఎవరైతే ఎక్కువ అయ్యారో 273 వాళ్ళ యొక్క తులాలేమో మోషేవి. అవన్నీ కూడా ప్రత్యక్ష గుడారం కోసం వాడేవే. దేవుడు ఎందుకు అక్కడ డిఫరెన్షియేట్ చేశాడు అంటే లేవీలు అంతమందే ఉన్నారు కాబట్టి వాళ్ళనే దేవుడి సేవ కోసం వాడుతున్నాము అనేది తెలియజేయడానికి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. మోషే యాస్టిస్ దేవుడు ఏదైతే చెప్పాడో చెప్పాడు. ఏంటి ఈ 273 దగ్గర కూడా దేవుడు వదిలిపెట్టడా? కరెక్ట్గా ఆయనకి లెక్క లేవీలు ఎంతమంది ఉన్నారో ఇజ్రాయెల్లో తొలిచూలు పుట్టిన వాళ్ళు కూడా అంతమంది అయినా ఉండాలంటే దేవుడు అంత పద్ధతిగా క్రమాన్ని పాటిస్తాడు. ఒక పద్ధతి అనేది అంత క్లియర్గా దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేలీని ఏర్పాటు చేసుకున్నాడు. వాళ్ళ మధ్యలో జరిగే ఏ పనైనా కానీ దేవుణ్ణి సూచించేదిలాగా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా కొంచెం కూడా అసమానత లేకుండా, సిమెట్రీ అంటారు కదా, ఒక క్రమంగా చూడడానికి చాలా అందంగా దేవుడు ఇజ్రాయేలీని నడిపిస్తున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. ఇవాళ కూడా సంఘంలో మన చర్చిలో ప్రతి దాన్ని కూడా క్రమంగా ఉంచుకోవాలి. ఏ చిన్నదాన్ని కూడా వదిలిపెట్టకుండా దేన్ని చూసినా కానీ దేవుడు గుర్తు రావాలి అనే భావంతో సంఘము, పాస్టర్ గారు, సేవకులు వాళ్ళందరూ కూడా పని చెయ్యాలి. అందరూ కూడా పద్ధతిగా క్రమం ప్రకారంగా ప్రవర్తిస్తేనే వేరే వాళ్ళు దేవుడి గురించి అందులో ఉన్న లక్షణాలు తెలుసుకోగలుగుతారు అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. చాలా మందికి ఇక్కడ ఒక డౌట్ వస్తుందండి. ఏంటంటే ఇజ్రాయేలీలు 6 లక్షలు ఉన్నారు కదా, వాళ్ళల్లో తొలిచూలు పుట్టిన వాళ్ళు కేవలం 22,000 మందేనా అనే డౌట్ వస్తుంది. అది కేవలం ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళల్లో మొదట పుట్టిన మగపిల్లలు అని అర్థం. మొత్తం ఇజ్రాయేలీలు అని కాదు, ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత అందని అర్థం. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు తొలిచూలు పిల్లలకు బదులుగా ఆల్రెడీ పస్కా పశువు వధింపబడింది, వాళ్ళ వెల అనేది చెల్లించబడింది. కానీ ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత ఎవరైతే తొలిచూలు పుట్టిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే మగపిల్లలు ఉంటారో వాళ్ళకు బదులుగా వెల అనేది ఈ అధ్యాయంలో ఇక్కడ చెల్లించడం జరిగింది. వాళ్ళకు బదులుగా వెల చెల్లించి లేవీలు వాళ్ళ బదులుగా దేవుడి పరిచర్య చేయడానికి ఎంచుకోబడ్డారు అనేది ఈ అధ్యాయంలో మనకు అర్థం అవ్వాలి. ఎవరికైనా కానీ ఈ అధ్యాయం గురించి ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఈ అధ్యాయాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇజ్రాయేలీలు ఒక క్రమ పద్ధతిలో వెళ్ళాలి. వాళ్ళను చూసి అయ్యో వీళ్ళేంటి ఇంత పద్ధతిగా ఉన్నారు, వీళ్ళు ఇంత స్ట్రక్చర్గా వెళ్తున్నారు, ప్రతి దాంట్లోనే ఇంత అర్థం ఉందా అని వేరే వాళ్ళు దేవుడి యొక్క లక్షణాలు తెలుసుకోవాలి అనేది మొదటి ఉద్దేశం. ఇంత లెక్క చెప్తున్నాడు కదా దేవుడు, వీళ్ళల్లో ఎంతమంది చివరి వరకు నిలబడ్డారు అనేది మనం కూడా గమనించడం కోసం. దేవుళ్ళలోకి రావడం మాత్రమే ఇంపార్టెంట్ కాదు, చివరి వరకు మనం నిలబడాలి అనేది కూడా ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. ఈ సంఖ్యాకాండం 4వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందామండి. ఎందుకు 4 అధ్యాయాలు ఒకటేసారి చదువుతున్నానంటే వీటన్నింటిలో ఎక్కువగా కుటుంబాలు, వంశావళిలే ఉంటాయి. ఆ తర్వాత నుండి చదువుకోవడానికి కొంచెం ఈజీగా అర్థమవుతుంది. ఈ వంశావళిన్నింటిలో కూడా ఒకటే దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తే తర్వాత రోజుల్లో మనం పుస్తకం చదువుకునేటప్పుడు, ఈ సంఖ్యాకాండం చదువుకునేటప్పుడు మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో ఈ 4 మొదటి అధ్యాయాల్లో కూడా కేవలం వంశావళిలే ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఒకటే అధ్యాయంలో అవజేయడానికి మనం ప్రయత్నం చేద్దాం.
యెహోవా మోషే అహరోన్లకు ఈలాగు సెలవిచ్చెను, నీవు లేవీలలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేయగల వారందరి సంఖ్యను రాయించుము. కహాతీయుల్లో మళ్ళా 30 నుండి 50 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకు? అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్ష గుడారపు నందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా. ఎందుకు 30 నుండి 50 అని చెప్పాడు అంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా పనిచేస్తారు, శ్రద్ధ కలిగి పనిచేస్తారు అని. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటాయి? మందసము, ఆ కరుణపేట ఉంటాయి కదా, వాటిల్ని వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి దండు ప్రయాణమైపోయినప్పుడు అహరోను అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దాని మీద సముద్రవత్సల చర్మమైన కప్పును వేసి దాని మీద అంతయు నీలవర్ణము గల బట్టను పరిచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరిచి దాని మీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలను దాని మీద ఉండవలెను. అప్పుడు వారు వాటి మీద ఎర్రబట్ట పరిచి దాని మీద సముద్రవత్సల చర్మము కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు వారు నీలి బట్టను తీసుకొని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చెప్పలను, దాని సేవలో వారు ఉపయోగించు సమస్త తైల పాత్రములను కప్పి దానిని దాని ఉపకరణములన్నింటినీ సముద్రవత్సల చర్మమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను. ఇవన్నీ కూడా దాన్ని ఎలా ఒప్పదీయాలి, ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా విడదీయాలి అని చెప్తున్నాడు. విడదీసిన తర్వాత వాటిని ఎలా మొయ్యాలి అనేది కూడా చెప్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రస్తుతానికి మనకు అవసరం లేదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చదువుకుంటున్నాం. కానీ ప్రతి దాంట్లో కూడా దేవుడు శ్రద్ధ పెట్టి చేయాలి అని చెప్తున్నాడు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరియు బంగారుమయమైన బలిపీఠం మీద నీలి బట్టను పరిచి సముద్రవత్సల చర్మముతో దాన్ని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నింటినీ వారు తీసుకొని నీలి బట్టలో ఉంచి సముద్రవత్సల చర్మముతో కప్పి దానిని దండె మీద పెట్టవలెను. ప్రతి దాన్ని కూడా కప్పాలి, అన్నిటిని కూడా ఓపెన్ చేసి అందరికీ కనబడేలాగా మోయకూడదు. వాటిల్ని కప్పి ఆ తర్వాత మాత్రమే తీసుకెళ్ళాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దాని మీద ధూమ్రవర్ణము గల బట్టను పరిచి దాని మీద తమ సేవోపకరణములన్నింటినీ అనగా ధూపార్తి ముండ్లు, గరిటలు, గిన్నెలు, బలిపీఠపు ఉపకరణములన్నింటినీ దాని మీద పెట్టి సముద్రవత్సల చర్మమైన కప్పును దాని మీద పరిచి దాని మోతకర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తరువాత కహాతీయులు దాన్ని మోయవలెను. ముందుగా ప్రధాన యాజకులు వీళ్ళెళ్ళి మిగతా వాళ్ళు ఎవరో కూడా చూడకుండా వాటిని జాగ్రత్తగా ఒప్పదీసి ఆ చర్మపు కప్పులతో వాటిని కప్పేయాలి. అహరోను కుమారులు దాన్ని కప్పేసిన తర్వాత మాత్రమే లేవీలు వెళ్ళి దాన్ని మొయ్యాలి. లేవీలకి మోసే పని అప్పగించినప్పటికీ వాళ్ళకు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేలాగా, దేవుడు కేవలము యాజకులు, ప్రధాన యాజకులతోనే మాట్లాడతాడు అన్నట్టు తెలిసేలాగా వాళ్ళు చేస్తే, వాళ్ళు ముందొచ్చి వాటిని ఒప్పదీసి కప్పేస్తే ఆ తర్వాత కహాతీయులు, లేవీలు వచ్చి వాటిని మొయ్యాలి అన్నట్టుగా దేవుడు పెట్టాడు ఈ ప్రొసీజర్ అంతా. నెక్స్ట్, అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్ష గుడారములో కహాతీయుల భారము, ముట్టుకోకూడదు. దాన్ని ఏవైతే మోతకర్రలు ఉంటాయో వాటిని మాత్రమే ముట్టుకోవాలి. అది కూడా పైన సముద్రవత్సల చర్మాలు ఉన్నాయి కదా వాటితో కప్పి, అంతేగాని డైరెక్ట్గా వాటిని ముట్టుకోకూడదు అని చెప్తున్నాడు. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏవనగా దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము, మందిరమంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలో ఉన్న అంతటి పై విచారణలోనిది అతని భారము. అంటే ఇవన్నీ కూడా సరిగ్గా జరుగుతున్నాయా లేదా, అందరూ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అని ఎప్పటికప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే ఎలియాజర్ది, అహరోను యొక్క కుమారుడిది అనేది దేవుడు ఆ బాధ్యతను ఎలియాజర్కి అప్పగిస్తున్నాడు. మరియు యెహోవా మోషే అహరోన్లకు ఇలాగు సెలవిచ్చెను, మీరు కహాతీల గోత్ర కుటుంబములను లేవీల్లో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికి ఉండినట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేమనగా అహరోన్ను అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని పనియు వాని బరువును నియమింపవలెను. వారు చావక ఉండినట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు.
కాసేపు కూడా తలెత్తి దాని పైకి చూడకూడదు. అహరోను యాజకులు ఏదైతే చెప్తారో దాన్నే చేయాలి, యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేయాలి అని చెప్తున్నాడు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పనిచేయు వారందరినీ లెక్కింపవలెను. పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. వారు మందిరము యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దాని పైనున్న సముద్రవత్సల చర్మమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరపు చుట్టూను, బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని, ద్వారపు తెరలను, వాటి తాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నింటినీ వాటి కొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. ఎవరి పని దేవుడు వాళ్ళకి అప్పగిస్తున్నాడు. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటన్నింటినీ చేయు పని అంతటిని అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటి మాట చొప్పున జరిగింపవలెను. దీనికి అధిపతి ఎవరు? అహరోను ఇవన్నీ కూడా ఈ గెర్షోనీయులు సరిగ్గా చేస్తున్నారా లేదని చూస్తూ ఉండాలి. వారు జరుపు వాటన్నింటినీ జాగ్రత్తగా చూచుకొనవలెనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్ష గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పని చేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద ఉండవలెను. ఈతామారు ఈ గెర్షోనీయుల పైన అధిపతి. వీళ్ళందరూ సరిగ్గా పనులు చేస్తున్నారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఈతామారుది. వాళ్ళు తప్పు చేస్తే దేవుడు వీళ్ళను కూడా అడుగుతాడు, వీళ్ళను కూడా తీర్పులోనికి తీసుకొస్తాడని దాని అర్థం అనమాట. నెక్స్ట్, మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పును లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు వయస్సు కలిగి ప్రత్యక్ష గుడారములో పనిచేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయముల్లో వారు మందిరపు పలకలను, దాని అడ్డకరలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టుపక్కనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి తాళ్లను, వాటి ఉపకరణములన్నింటినీ, వాటి సంబంధమైన పని అంతటికి కావలసిన వాటన్నింటినీ వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వరసను లెక్కింపవలెను. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పాను. దానికి మించి ఎక్స్ట్రా చేయకూడదు. దేవుడు ఏది చెప్తే అది చేయాలి. వాళ్ళందరిపైన అధిపతిగా దేవుడు ఈతామారుని పెట్టాడు అని దాని అర్థం. ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఎందుకు చదువుతున్నానంటే వాటి వెనకాల ఉండే భావాలు మనం ఆల్రెడీ చూసాం కాబట్టి. ఇక్కడ దేవుడు జాగ్రత్త చెప్తున్నాడు, వీళ్ళు క్రమంగా పద్ధతిగా ఆ పనులన్నీ జరిగించాలి అని చెప్తున్నాడు అని దాని అర్థం. ఇజ్రాయిల్కి ఇవి చాలా ఇంపార్టెంట్, మనకి ఈ కాలానికి అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్తున్నాను. అప్పుడు మోషే అహరోన్లు సమాజ ప్రధానులను, కహాతీయులను అనగా వారి వారి వంశస్థుల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేవగా చేరు వారందరినీ లెక్కేసిరి. వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2750 మంది. దేవుడు లెక్కేమన్నట్టుగా ముందుగా పైన ఆ కహాతీయుల్ని వాళ్ళని వీళ్ళందరినీ కూడా లెక్కేశారు. 2750 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారని కహాతీల వంశములో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోన్లు వారిని లెక్కించిరి. దేవుడు ఏదైతే చెప్పాడో అది యాజ్ ఇట్ ఈస్గా మోషే అహరోన్లు చేశారు. గెర్షోనీయుల్లో వారి వారి వంశముల చొప్పును వారి వారి పితరుల కుటుంబముల చొప్పును లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై సేనగా చేరు వారందరూ తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. గెర్షోనీయులు కూడా లెక్కేశారు. పైనేమో కహాతీయుల్ని, ఇక్కడేమో గెర్షోనీయుల్ని. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారు అని గెర్షోనీయుల్లో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోన్లు వీళ్ళని లెక్కేసిరి. గెర్షోనీయులు, కహాతీయులు దేవుడు ఏదైతే చెప్పాడో అలా లెక్కేశారు. ఆ బాధ్యతలు వారికి అప్పగించాడు. మెరారీయుల వంశముల్లో తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు అనగా 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మెరారీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోన్లు వారిని లెక్కించిరి. ప్రతి చోట దేవుడు ఎంత క్లియర్గా ఎంత డీటెయిల్డ్గా చెప్తున్నాడు, ఎంత క్లియర్గా ఎంత డీటెయిల్డ్గా పనులు చేయించుకుంటున్నాడు చూడండి. ఆ మెరారీయులను కూడా లెక్కేశారు, వాళ్ళకు కూడా వాళ్ళ బాధ్యతలు అప్పగించాడు.
మోషే అహరోన్లు ఇజ్రాయేల్ ప్రధానులను లెక్కించిన లేవీలలో 30 ఏండ్లు మొదలుకొని 50 ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పును లెక్కింపబడిన వారు అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. ఆ పైన ముగ్గురిని కలిపాడనమాట. 8580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతి వాడును తన తన సేవను బట్టి తన తన మోతను బట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి. మొత్తం కూడా లెక్కేయడం అయిపోయింది. మొదటి అధ్యాయంలో ఇజ్రాయేల్ అందరినీ కూడా దేవుడు లెక్కేశాడు. 2వ అధ్యాయంలో ఆ ఇజ్రాయేలీలో ఏ గోత్రం వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి ఏ వైపున ఉండి నడవాలి అని చెప్పాడు. 3వ అధ్యాయంలో లేవీల్ని ప్రత్యేకపరిచాడు. ఆ లేవీల్లో ఏ వంశం వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి ఏ ఏ చోట ఉండాలి అని చెప్పాడు. 4వ అధ్యాయంలో ఆ లేవీల్లో ఏ ఏ వంశం వాళ్ళు ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన ఏ ఏ భాగాలు మొయ్యాలి అని చెప్పాడు. ఎంత స్ట్రక్చర్గా ఎంత ఆర్డర్లో ప్రత్యక్ష గుడారాన్ని వీళ్ళు మోస్తున్నారు కాబట్టి దేవుడు వీళ్ళకి ఆజ్ఞలు ఇచ్చాడు. అంటే దేవుడి పరిశుద్ధతని వీళ్ళు మోస్తున్నారు అని దాని అర్థం. ఇవాళ కూడా ఎవరైతే బోధకులు సువార్థికులు పాస్టర్లు ఉంటారో వాళ్ళు దేవుడి యొక్క పరిశుద్ధతని జనాలకి చూపించేవాళ్ళు, జనాల దగ్గరికి చేరవేసేవాళ్ళు. కాబట్టి సేవకుల దగ్గర కానీ సంఘము దగ్గర కానీ చర్చి దగ్గర కానీ చేసే ప్రతి పని కూడా ఒక క్రమంగా చేయాలి. దాన్ని చూసి వేరే వాళ్ళు దేవుడి యొక్క లక్షణాలను గుర్తించే విధంగా ఉండాలి. అల్లరి చిల్లరగా ఎలా పడితే అలాగా వేరే వాళ్ళు చూసి ఏంట్రా ఇది అని దేవుణ్ణి కించపరిచేలా కాకుండా దేవుణ్ణి మహింపరిచేలాగా సంఘములో ప్రతిదీ కూడా చెయ్యాలి అనేది ఈ అధ్యాయాల ద్వారా మనం గమనించాలి. ప్రజలను సంఖ్యడం అయిపోయింది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో చెప్పడం కూడా అయిపోయింది. సంఖ్యాకాండం 5వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇంకా ప్రజల్ని దేవుడు పరిశుద్ధపరిచి ప్రజల్ని దీవించి ఇంకా ప్రయాణానికి సాగనంపుతాడు. ప్రజల్ని దీవించడం, వాళ్ళని పరిశుద్ధపరచడం ఇవన్నీ కూడా సంఖ్యాకాండం 5వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో ఎవరికన్నా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.